కడప జిల్లా ప్రొద్దుటూరులో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. పెండ పరివాహక ప్రాంతాల్లో భూ ఆక్రమణలంగా పాల్పడుతున్నారు. కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలకు హద్దే లేకుండా పోతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. పేదలు 1 సెంటు భూమి ఆక్రమిస్తేనే ఆ రెవెన్యూ అధికారులు ఆగమేఘాలపైన వెళ్ళి ఆక్రమించినటువంటి భూమిపైన చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి అయితే ఉంటాయి. అయితే ప్రభుత్వ భూములు అలాగే అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములు వందల ఎకరాలు ఆక్రమించినా కూడా వాటిలో అక్రమ నిర్మాణాలు చేపట్టినా కూడా సంబంధిత రెవెన్యూ అధికారులు కావచ్చు, అలాగే మిగతా విద్యుత్ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి అయితే ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలతో పాటు పోటదుర్తికి సంబంధించినటువంటి గ్రామ పరిధిలోను, అలాగే ప్రొద్దుటూరు రూరల్కు సంబంధించినటువంటి ప్రాంతాల్లో పెన్నా నది పైన అక్రమ నిర్మాణాలతో పాటు అటవీ శాఖకు సంబంధించినటువంటి భూమి కావచ్చు, అలాగే పెన్నాకు సంబంధించినటువంటి ఏటిపురం భూ కావచ్చు, ఈ ప్రాంతాల్లో వందల ఎకరాల భూమిని అక్రమంగా సాగు చేసి ఆక్రమించి అక్రమ కట్టడాలు చేసినటువంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన రెవెన్యూ శాఖ అధికారుల పైన విమర్శలు అనేటువంటివి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము ఏదైతే పెన్నా రివర్ వద్ద ఉన్నామో, ఈ పెన్నా రివర్ అనేటువంటి దానికి ఆనుకొని ఉండేటటువంటి ఏదైతే భూమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి రివర్ ప్రాంతానికి సంబంధించినటువంటి, అలాగే వాగు పొరంబోకు సంబంధించినటువంటి భూములను సంబంధిత ప్రాంతాల్లో ఉండేటటువంటి వ్యక్తులు కావచ్చు, అటు రాజకీయ నాయకులు కావచ్చు, స్థానికులు కావచ్చు, అక్రమంగా సాగు చేయడంతో పాటు వాటిలో అక్రమంగా నిర్మాణాలు అనేటువంటివి కూడా చేపట్టినటువంటి పరిస్థితికి సంబంధించినటువంటి విజువల్స్ మనము ప్రస్తుతానికి స్క్రీన్ మీద చూస్తున్నాము. సాగు చేసినటువంటి పంటకు సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే మరి ఎందుకు సంబంధిత రెవెన్యూ అధికారులు కంచెలేసి దాన్ని సాగు చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టినా కూడా రెవెన్యూ అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో సంబంధిత అధికారులు దానికి సంబంధించినటువంటి సమాధానానికి, ప్రశ్నలకు సంబంధించినటువంటి జవాబులు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో పాటు అటు విద్యుత్ శాఖ అధికారుల యొక్క నిర్లక్ష్యం కూడా ఇందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అక్రమంగా సాగు చేసినటువంటి భూములకు సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు ఏ విధంగా అనుమతులు ఇచ్చారు, ఏ విధంగా అందుకు సంబంధించినటువంటి విద్యుత్ సరఫరాకు సంబంధించినటువంటి సరఫరాను, అలాగే విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి ఎందుకు అక్రమ నిర్మాణాలకు విద్యుత్ సరఫరా ఇస్తున్నారనేటువంటిది కూడా ఆ సంబంధిత అధికారులు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అన్నీ సక్రమంగా ఉండి ఆ విద్యుత్ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితిలో ఎవరైనా కూడా ఇంటికి కావచ్చు, తర్వాత రైతులకు సంబంధించినటువంటి భూములకు కావచ్చు, అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నటువంటి వాటికి కూడా అనుమతులు ఇవ్వాలనేటువంటి 1,00,000 కొర్రీలు వేసి సంబంధిత దరఖాస్తులను వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎలాంటి దరఖాస్తులు ఏమీ లేకుండానే అక్రమంగా విద్యుత్ సరఫరా, విద్యుత్ చోరం జరుగుతున్నా కూడా ఎందుకు అది విద్యుత్ శాఖ అధికారులు సంబంధిత వాటికి అనుమతులు ఇచ్చారు అనేటువంటిది కూడా ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా ఉంది అనేటువంటి చెప్పుకోవచ్చు. అలాగే రెవెన్యూ అధికారులను చూసుకున్నట్లయితే ఏటిపురంబోకు కావచ్చు, వంగపురంబోకు కావచ్చు, పెన్నా రివర్ అంతా కూడా దాదాపు 100 ఎకరాలు ఆక్రమించుకొని దానికి సంబంధించిన వ్యవసాయ క్షేత్రాలు, ఫామ్ హౌసులు, రిక్రియేషన్ క్లబ్బులు ఏర్పాటు చేశారు. మరి ఎందుకు సంబంధిత రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోలేదంటే మరి దానికి సంబంధించిన సమాధానము రెవెన్యూ అధికారులే చెప్పాలంటే జిల్లా స్థాయి అధికారులైనా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమంగా సాగు చేసినటువంటి, అక్రమంగా నిర్మాణాలు చేపట్టినటువంటి వాగు పొరంబోకు, వంగ పొరంబోకు, నది పొరంబోకు సంబంధించినటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలనేటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ పెన్నాలో ఉన్నటువంటి నీటిని కూడా, భూగర్భ జలాలను కూడా అక్రమంగా బోర్లు వేసి వ్యవసాయ క్షేత్రాలకు తరలించేటువంటి పరిస్థితి ఉంది. వేసవికాలం వచ్చినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో నీటికి కటకట అనేటువంటిది, నీటికి ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంది. మరి పెన్నా నుంచి 100 గ్రామాలకు నీరు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి పెన్నా నుంచి నీటిని అక్రమంగా సాగు చేసినటువంటి వ్యవసాయ క్షేత్రాలకు, ఫామ్ హౌస్లకు, అలాగే మిగతా వ్యవసాయానికి అక్రమంగా సాగు చేసిన వాటికి వినియోగిస్తున్నా కూడా మరి ఎందుకు అటు సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారనేటువంటి కూడా అధికారులు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఫారెస్ట్కు సంబంధించినటువంటి భూమి అటు రామేశ్వరం కావచ్చు, కొత్తపల్లె కావచ్చు, అలాగే ప్రొద్దుటూరు రూరల్లో కావచ్చు, 100 ఎకరాలు, దాదాపు 1,400 ఎకరాల ఫారెస్ట్ భూమి, అటవీ శాఖ భూమి ఆక్రమంగా సాగు చేసి అందులో కూడా ఫామ్ హౌసులు, వ్యవసాయ క్షేత్రాలు నిర్మించుకొని లగ్జరీగా అనుభవించేటటువంటి సంబంధిత వ్యక్తులపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? అలాగే
ఫారెస్ట్ భూమి అక్రమంగా సాగు చేసుకునేటువంటి వందల ఎకరాల ఫారెస్ట్ భూమిని కూడా ఎందుకు అటవీ శాఖ అధికారులు వాటిపైన చర్యలు తీసుకోలేదు, ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేటువంటిది కూడా సంబంధిత అధికారులు చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏది ఏమైనా కూడా ఓవరాల్గా చూసినట్లయితే అటు వాగువంక పొరంబోకుతో పాటు అటవీ శాఖకు సంబంధించిన భూములు వందల ఎకరాలు సాగు చేసుకొని అక్రమంగా నిర్మాణాలు, కళ్యాణ మండపాలు, ఫామ్ హౌసులు, రిక్రియేషన్ క్లబ్బులు ఇలాంటివన్నిటిని కూడా నిర్మాణాలు చేపట్టి లక్షల సొమ్మును వసూలు అద్దెల రూపంలో వసూలు చేస్తున్నా కూడా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేటువంటిది కూడా ఒక చర్చ అనేటువంటిది చర్చనీయాంశంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి అటు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి కావచ్చు, అలాగే ఫారెస్ట్కు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వీటిపైన చర్యలు తీసుకోవాలనేటువంటిది స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి ఎంతవరకు వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తారు, ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేటువంటిది కూడా మరి అది రెవెన్యూ శాఖ అధికారులే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్గా చూసినట్లయితే ఈ అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన, అక్రమంగా సాగు చేసినటువంటి వాగువంక పొరంబోకు ఫారెస్ట్ భూములపైన సంబంధిత అధికారులు కఠినంగా వ్యవహరించాలనేటువంటిది కూడా సానుకూలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవర్ టు స్టూడియో.